మరో 2 వారాల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. దీంతో పందాలు జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ప్రధాన అభ్యర్థులు ఎవరెవరు గెలుస్తారంటూ బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఎవరికెంత మెజారిటీ లభిస్తుందనే దానిపై పందాలు కాస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికార వైసీపీ కూటమి అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో గెలుపుపై భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఏ జిల్లాలో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయని, ఫలానా అభ్యర్థి గెలుస్తాడంటూ పందాలు జరుగుతున్నాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మధ్యవర్తుల ద్వారా బెట్స్ కాస్తున్నారు. కొన్ని చోట్ల ఫలితంపై పక్కా నమ్మకంతో ఉన్న వాళ్ళు 1కి 3 వరకు ఇస్తామంటూ బెట్స్ కాస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఫలితాలపై జోరుగా పందెం జరుగుతోంది. గుడివాడ, గన్నవరం, మైలవరం, అవనిగడ్డ ఫలితాలపై భారీగా బెట్టింగ్లు కాస్తున్నారు పందెం రాయుళ్లు. కొడాలి నాని 5వ సారి గెలుస్తారా లేదా అంటూ జోరుగా పందాలు కాస్తున్నారు. కొడాలి నాని గెలిస్తే మెజారిటీ ఎంత వస్తుందన్న దానిపైన బెట్టింగ్లు జరుగుతున్నాయి. అలాగే గన్నవరంలో వల్లభనేని వంశీ గెలుపోటములపై బెట్ కాస్తున్నారు పందెం రాయుళ్లు. ₹1,00,000 బెట్ కాస్తే 1,50,000 ఇచ్చేలా బెట్టింగ్ నడుపుతున్నారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందన్న దానిపైన బెట్టింగ్ జరుగుతోంది. టీడీపీకి మెజారిటీ సీట్లు లభిస్తాయా అన్న దానిపైన పందాలు కాస్తున్నారు. పెనమలూరు సీటుపై భారీగా పందాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పొలిటికల్ బెట్టింగ్స్ పై మా ప్రతినిధి శ్రీకాంత్ రిపోర్ట్. ఏపీలో కౌంటింగ్కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బెట్టింగ్ రాయళ్లు అయితే పూర్తి స్థాయిలో వేరువేరు అంశాల మీద అయితే ₹1,00,000 పందాలు కాస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే కనపడుతుంది. స్పష్టంగా కొన్ని అంశాల వారీగా అయితే బెట్టింగ్ రాయిళ్ళు అయితే పందాలు కాస్తున్నట్టుగా మనకు సమాచారం కూడా అందుతుంది. ప్రధానంగా గుడివాడ, అదేవిధంగా గన్నవరం, మైలవరం ఈ స్థానాలకు సంబంధించి గెలుపు ఓటముల మీద ఎక్కువ సంఖ్యలో పందాలు కాస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. గుడివాడలో ఒకసారి మనం పరిస్థితి పరిశీలిస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి కొడాలి నాని ఉన్నారు. 4 సార్లు ఆయన వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో ఆయన 5వ సారి ఇప్పుడు బరిలోకి దిగారు. ఆయన గెలుపుకు సంబంధించి ఆయన ఓడిపోతారని 2 అంశాల మీద కూడా పెద్ద ఎత్తున పందాలు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. రూపాయికి ₹1,50,000 అంటే 1,00,000కి 1,50,000 ఇచ్చే విధంగా అయితే పందెం రాయిళ్ళు అయితే బెట్టింగ్లు కాస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక రెండవది గన్నవరం సీటుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నారు. ఇక్కడ గతంలో అంటే 2 సార్లు వరుసగా టీడీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచిన ఆయన ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తరఫున పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గన్నవరం సీటుకు సంబంధించి గెలుపోటముల మీద పెద్ద ఎత్తున పందాలు కూడా కాస్తున్న నేపథ్యంలో గత ఎన్నికల్లో వంశీ 838 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో ఈసారి గన్నవరంలో టీడీపీ గెలుస్తుందనే అంశంతో పాటుగా మెజారిటీ మీద కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వంశీ గెలుస్తారనే అంశం మీద కూడా బెట్టింగ్లు అయితే కాస్తున్నారు. ఇక పేదవాడికి అదేవిధంగా పెత్తందారికి మధ్య పోరంటూ వైసీపీ చెప్తున్న నేపథ్యంలో మైలవరం సీటుకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసి తొలిసారి మాజీ మంత్రి దేవినేని ఉమ మీద గత ఎన్నికల్లో గెలిచారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుండి ఆయన పోటీ చేస్తే అదే మైలవరంలో జెడ్పీటీసీగా వైసీపీ నుంచి ఉన్నటువంటి పేద వ్యక్తి, ఒక ఉండటానికి ఇల్లు కూడా లేని సర్నాల తిరుపతిరావుని ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టిన నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య గెలుపు ఓటముల మీద కూడా మైలవరంలో ఎవరు గెలుస్తారనే అంశం మీద కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ 1,00,000కి 1,20,000 బెట్టింగ్కి పందెం రాయిళ్ళు అయితే బెట్టింగ్గా కాస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా గతంలో ఎప్పుడు గెలవనటువంటి బీజేపీ సీటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. ఆయన ఇప్పటివరకు గెలవని సీటు ఆయన గెలుస్తారని చెప్పి ఆయన వైపు కొంతమంది బెట్టింగ్లు కాస్తుంటే, మరోవైపు ఇప్పటివరకు వైసీపీ పెట్టిన తర్వాత వరుసగా జరిగిన 2 ఎన్నికల్లో గెలిచినటువంటి పశ్చిమ సీటు నుండి ఈసారి కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నారు. ఇక అవినిగడ్డ సీటు మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకే ఒక్క సీటు నుంచి అవినిగడ్డ నుంచి జనసేన పోటీ చేస్తుంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ వైసీపీకి జనసేనకి మధ్య నెక్ టు నెక్ ఫైట్ కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అవినిగడ్డలో జనసేన గెలుస్తుందనే అంశం మీద కూడా బెట్టింగ్లు పందెం రాయిలు కాస్తున్నారు. ఇక విజయవాడ ఈస్ట్కు సంబంధించి దేవినేని అవినాష్కి గద్దె రామ్మోహన్కి మధ్య పోరు కూడా చాలా తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎలక్షన్ కూడా చాలా టఫ్గా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపోవటం మీద కూడా పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నారు. ఇక విజయవాడ ఎంపీ సీటు ఒక హాట్ సీటు. కేసినేని బ్రదర్స్ టీడీపీ వైసీపీ నుంచి బరిలోకి దిగిన నేపథ్యంలో నాని గెలుస్తారా, చిన్ని గెలుస్తారా ఈ అంశం మీద కూడా
బెట్టింగ్ రాయిలు అయితే పెద్ద ఎత్తున కోట్ల రూపాయల పందాలు కాస్తున్నారు. హైదరాబాద్తో పాటు బెంగళూరు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ప్రస్తుతం జూన్ 4వ తారీఖున ఏదైతే విజయవాడ వచ్చి ఈ మొత్తం బెట్టింగ్ వ్యవహారం పరిశీలించడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.